నమస్తే, నా పేరు చింతారాశి. మరొక సర్వే వచ్చింది, జాతీయ సర్వే. అది న్యూస్ అరీనా ఇండియా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అలాగే రెండు జాతీయ పార్టీలు ఎక్కడా తన ప్రభావం చూపించలేకపోతున్నాయని భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ 0.5%, అంటే పోయినసారి కంటే దాదాపు సగానికి పడిపోతుందని. కాంగ్రెస్ కొద్దిగా ఒక పిసర్ అంతా పుంజుకొని ఇంకొంత బెటర్ ఓట్ షేర్, అంటే పోయినసారి 1.17, ఈసారి 1.21, అంటే 0.04% కాంగ్రెస్ ఓట్ షేర్ పెంచుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ సర్వే ఫలితాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 122 సీట్లు, తెలుగుదేశం జనసేన, ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిపి రెండు ఓట్ షేర్ కలిపి ఇస్తున్నారు. వాళ్ళకి 53, బీజేపీకి 0.0, కాంగ్రెస్ కి 0, ఇతరులకు కూడా 0. ఓట్ షేర్ వచ్చేటప్పటికల్లా 49.4%, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఏ ఓట్ షేర్ అయితే సాధించారో దాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారు. టీడీపీ 44.34, అంటే జనసేన టీడీపీ 39%. పోయినసారి తెలుగుదేశానికి 39% ఓట్ షేర్ వచ్చింది, జనసేనకి 5.53 వచ్చింది. ఇంచుమించు అక్కడే వాళ్ళిద్దరు కలిసినా గానీ అది ఓటు సీట్లలో కన్వర్ట్ అవ్వట్లేదు, కొద్దిగా గెయిన్ అయ్యారు. అంటే 23 సీట్ల నుంచి 53 సీట్లకి పెరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ 0.5%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1.21% యథాతథంగా ఉన్నాయి. అదర్స్ కూడా అలాగే ఉన్నారు. శాంపుల్ సైజ్ చాలా పెద్దది, 88,700, అంటే మంచి శాంపుల్ సైజ్ తీసుకున్నారు. సో దీన్ని కొద్దిగా మనం రిలయబుల్ గా వాస్తవానికి దగ్గరగా చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫీమేల్స్ ఓటర్స్, అంటే మహిళా ఓటర్లకి వైసీపీ పట్ల 54.88, అంటే 55% ఓట్ షేర్ సానుకూలత ఉంటే తెలుగుదేశం పట్ల తెలుగుదేశం జనసేన కలిపినా సరే అది 41, అంటే దాదాపు 14% వేరియేషన్ ఉంది మహిళా ఓటర్ల విషయం వచ్చేప్పటికి. ఎందుకంటే అమ్మఒడి గానీ లేకపోతే ఇవన్నీ బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లోకి వెళ్తున్నాయి. నంబర్ 1. నంబర్ 2, పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, కుటుంబం, ఈ బాధ్యత అంతా కన్సర్న్ గా చూసేది మహిళ. అంటే నా బిడ్డ, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, వాళ్ళకున్న ఇదేంటి, వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటి, గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని పోల్చుకుంటే గనక మహిళల ఆలోచన వైసీపీకి చాలా అనుకూలంగా ఉంది. మేబీ అది పిల్లల చదివే కావచ్చు, లేకపోతే అమ్మఒడే కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలే కావచ్చు, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఫ్యామిలీ డాక్టర్, ఇవన్నీ కూడా మహిళలకి డెఫినెట్ గా, అంటే ఎక్కడ 15% ఇతర పార్టీల కంటే ఎక్కువగా ఉన్నారు. 15% అంటే మామూలు విషయం కాదు. అదే పురుషుల్లోకి వచ్చినప్పటికల్లా టోటల్ గా రివర్స్ అయింది. పురుషులు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా లేరు. అంటే 45% ఉన్నప్పటికీ కూడా దాదాపు 49%, 49.5% టీడీపీ జనసేన అనుకూలంగా ఉన్నారు. అంటే ఇక్కడ 5% టీడీపీ జనసేనకి పురుషులు ఎక్కువగా ఇంక్లైండ్ అయిన, అంటే ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతున్నప్పటికీ మహిళలు వచ్చేటప్పటికల్లా 14% మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా చాలా గణనీయమైన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం మహిళల పైన ఎంత బలమైన ముద్ర వేసిందో ఈ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఇక్కడ వస్తే మొత్తం దాదాపు అన్ని జిల్లాలలో వైసీపీ పైచేయి సాధించింది. ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం 15-4 మాత్రమే, 10 విపక్షాలకు వెళ్తున్నాయి, ఒకటి టైట్ ఫైట్ ఉంది. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా 19లో 9 వైసీపీ, 9 జనసేన, టీడీపీ, కాపు సామాజిక వర్గం ప్రభావం ఇక్కడ కనపడుతుంది. వైసీపీకి 7, టైట్ ఫైట్ 3. అంటే ఇక్కడ ఈ రెండు జిల్లాల మినహా కడప అయితే క్లీన్ స్వీప్, కర్నూలులో కూడా 14లో 12, 2 కూడా ఇది. అంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభావం కడప, కర్నూలు జిల్లాల్లో నామమాత్రంగానే ఉంది. విజయనగరం కూడా నామమాత్రంగానే తెలుగుదేశం జనసేన ప్రభావం ఉండబోతుంది. సో ఈ గణాంకాలు చూసిన తర్వాత రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఇంకా ఓట్ల పంపకాలలోనే ఇంకా జనసేన, తెలుగుదేశం తలమునకలై ఉన్నాయి. నేను గతంలోనే చెప్పాను, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి 30 లోపే సీట్లు ఇస్తుంది, అసెంబ్లీ సీట్లు అని చెప్పాను నేను. సో చూద్దాం రాబోయే రోజుల్లో. జన సైనికులు ఎప్పుడైతే మీరు 30 లోపే సీట్లు ఇచ్చారో ఈ ఫలితాలు ఇంకా దారుణంగా మారి జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ కాకుండా అటు జనసేన కుప్పకూలిపోయి తెలుగుదేశం కూడా కుప్పకూలిపోయి గత ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. చూస్తూనే ఉండండి. జై హింద్.